మొదటగా ఈ వీడియోలో భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 33ను పరిశీలిద్దాం. ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు గుణాల ఆధారంగా ధైర్యం లేదా సంకల్ప బలం 3 రకాలుగా ఉంటుందని వివరిస్తున్నాడు. వాటిలో ఉత్తమమైన సాత్విక ధృతి గురించి ఇక్కడ తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, యోగ సాధన ద్వారా మనసు, ప్రాణశక్తి మరియు ఇంద్రియాల యొక్క పనులను ఎటువంటి చలనం లేకుండా స్థిరంగా, ఎడతెగకుండా నిగ్రహించగల సంకల్ప బలమే సాత్విక ధృతి. ఇది కేవలం పట్టుదల కాదు, ఆధ్యాత్మిక లక్ష్యం వైపు మనల్ని ఏకాగ్రతతో నడిపించే ఒక పవిత్రమైన అంతర్గత శక్తి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన బలం అనేది మన లోపల ఉండే స్థిరమైన నిశ్చయం. మన ఆలోచనలను, కోరికలను, చర్యలను ఒక ఉన్నత లక్ష్యం కోసం నియంత్రించగలిగినప్పుడు కలిగే ప్రశాంతతే సాత్విక ధృతి. ఇది జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లలో కూడా మనల్ని ధర్మ మార్గంలో స్థిరంగా నిలబెడుతుంది. ఇది భగవంతునిపై నమ్మకంతో కూడిన అచంచలమైన ధైర్యం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ప్రతిరోజు ధ్యానం చెయ్యాలని లేదా ఒక మంచి అలవాటును అలవర్చుకోవాలని నిర్ణయించుకుని ఎలాంటి ఆటంకాలు ఎదురైనా దాన్ని కొనసాగించడం సాత్విక ధృతికి ఉదాహరణ. కోపం లేదా ఆశ వంటి ప్రతికూల భావోద్వేగాలు కలిగినప్పుడు వాటికి లొంగిపోకుండా మనల్ని మనం నియంత్రించుకోవడమే ఈ సంకల్ప బలం. మన పనులను శ్రద్ధతో, నిబద్ధతతో చేయడం కూడా సాత్విక ధృతే. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.